అడల్ట్ కంటెంట్ 18+ కంటెంట్ ఇలా చెప్పాలి అంటే అడల్టరీ లేకుండా అడల్ట్ కంటెంట్ ఇలా చెప్పాలి అంటే మరో ట్రిక్ చెప్తాను. ఇప్పుడు పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఆ విధంగా మనం కామంతో కామపిశాచాలకు సెక్స్, లైంగిక కోరికలు, శృంగారము, కామవాంఛ ఉంటుంది కదా. సెక్స్ ఫీలింగ్స్ ఉన్నోనికి ఏం చేస్తాడు, నువ్వు ముసలిది, పసిపిల్ల, బండరాయి, జంతువులు, ముసలోళ్ళు, వానికి వాయు వరుసలు లేకుండా కామంతో కనిపిస్తారు, ఆడదానిలాగానే కనిపిస్తారు. అప్పుడే పుట్టిన పసిపిల్ల, పశువులు, వృద్ధులు, వాళ్ళలో కూడా వానికి కామ ఫీలింగ్ కలుగుతుంది అంట. వాని బుద్ధి అలాంటిది కాబట్టి, అంటే పచ్చకన్నాలు పెట్టుకొని లోకంత పచ్చగా కనబడ్డట్టు వానికి అలా కనబడుతుంది అనమాట. కానీ అక్కడ ఉండదు, వానికి అలా కనబడుతుంది. అట్లనే చెప్పేవాడు కూడా సెక్స్ ఫీలింగ్స్తో చెప్తూ ఉంటాడు అనమాట. లైంగిక కోరికలతోటి, సెక్స్ ఫీలింగ్స్ తోటి, కామ పిశాచులతోటి సెక్స్ కంటెంట్ చెప్తారు చాలామంది. అలా చెప్తే చెప్పేవాడు ఆ బుద్ధితో చెప్తాడు, వానికి అలా అనిపిస్తుంది కానీ వినేవానికి అలా అనిపించదు. విన్నావా, వినేవానికి అలా అనిపించదు. కాబట్టి అడల్ట్ కంటెంట్ ఎలా చెప్పాలంటే, పచ్చకళ్ళద్దాలు లోకం అనేది పచ్చగా ఉంటుంది చూసినావా, ఆ పచ్చని లోకాన్ని కూడా నువ్వు తెల్లగానే చెప్పాలి. తెల్ల దృష్టితో చూస్తే ఎలా చేస్తావో, తెల్ల విషయాన్ని తెల్ల దృష్టితో ప్రపంచాన్ని ఎలా చెప్తావో అలాగే మాట్లాడు పచ్చలోకాన్ని కూడా. అప్పుడేమైనా అది పచ్చది కాదు, తెల్ల దృష్టితో చూడు, తెల్ల దృష్టిగానే చెప్పు అనమాట. అక్కడ పచ్చను తెల్ల దృష్టితో చూడు, తెల్ల కళ్ళతో చూడు. తెల్ల కళ్ళద్దాలు చూస్తే ఎలా ఉంటుంది, తెల్ల ప్రపంచం ఎలా ఉంటుందో అలాగే చెప్పు. తెల్ల కళ్ళతో చూస్తే చెప్పు, తెల్ల ప్రపంచం లాగానే చెప్పు, పచ్చ ప్రపంచాన్ని కూడా. మరి ఎందుకంటే మరి వినేవాడు ఉంటాడు కదా, వినేవాడు ఎలాంటి వాడు, ఆడియన్ అంటే వానికి బుద్ధి అలాంటిది. సెక్స్, కామపిశాచి, కామ కోరికలు ఉంటాయి, లైంగికం, సెక్స్ ఫీలింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాడికి అలా కలుగుతుంది అక్కడ, వాడు అలా తీసుకుంటాడు అనమాట. ఓకే, వాడు తీసుకుంటాడు. కానీ చెప్పేవాడు అలా చెప్పొద్దు అనమాట. ఓకే, చెప్పేవాడు ఆ దృష్టితో చెప్పొద్దు, చెప్పకుండా ఆ దృష్టి లేకుండా చెప్పాలి, లేనిదిగానే చెప్పాలి ఆ విషయాన్ని కూడా, సెక్స్ విషయాన్ని కూడా. కాకపోతే వినేవాడు అలా తీసుకుంటాడు ఉంటుంది, వినేవాడు వెర్షన్ అది. ఓకే.